ఇచ్చే ప్రసక్తే లేదు. కేంద్రంలో కూడా ఇవ్వము. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వవలసి వస్తే దేశవ్యాప్తంగా ఇవ్వవలసి వస్తుంది కాబట్టి ఇటు రాష్ట్రంలో ఇవ్వము, అటు దేశంలో కూడా ఇవ్వము అనే మాట మాట్లాడారు. ఇది తెలంగాణ ప్రజలకు, అన్ని సామాజిక వర్గాల ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. బీసీ ప్రజలకు కూడా తెలియాలి. అయినా ఒక బీసీ బిడ్డ ఉండి ఈ దేశంలో మేము హిందువులను గౌరవిస్తున్నాము అని చెప్పుకుంటేనే హిందూయిజం పేరు పెట్టుకొని, రాముని పేరు పెట్టుకొని ఈ దేశంలో హిందువులను మోసం చేస్తున్నదే బీజేపీ. బీజేపీ హిందువులకు సామాజిక న్యాయం జరగాలనే ఆలోచన లేదు. ఆనాటి నుండి ఈనాటి దాకా ఒక దుర్మార్గమైన ఆలోచన చేసుకుంటూ ఉగ్రవాదుల కంటే, తీవ్రవాదుల కంటే, నక్సలైట్ల కంటే డేంజర్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ. అలాంటి ప్రమాదమైనటువంటి బీజేపీ పార్టీని, ఆర్ఎస్ఎస్ను ఈ దేశ ప్రజలు నమ్మి మోసపోయారు. ఎందుకంటే వాస్తవానికి ఈ దేశంలో హిందువులకు న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది అని అనుకొని బీజేపీని 3 సార్లు ఎలక్షన్లో గెలిపేయడం జరిగింది ఈ దేశ ప్రజలు. మరి ఈ దేశంలో నిజమైన హిందువులు బీసీలే. దేశవ్యాప్తంగా 60% ఉన్న బీసీలు హిందువులే. బీజేపీ ఆర్ఎస్ఎస్ పుట్టక ముందే 1000 సంవత్సరాల క్రితం నుండే ఈ దేశంలో బీసీలు హిందువులు. ఈ దేశంలో బ్రాహ్మణుల తర్వాత ఈ దేశంలో హిందువులు ఎవరైనా ఉన్నారు అంటే అది బీసీలే. మరి అలాంటి బీసీ బిడ్డలను మోసం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరగకూడదు, వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనే లక్ష్యం కొద్ది ఉన్నారు. మరి గిన్ని కుట్ర కుతంత్రాలు చేసినటువంటి బీజేపీని, ఆర్ఎస్ఎస్ను మరి బీసీ బిడ్డలు నమ్మే పరిస్థితిలో ఉండరు, నమ్మరు కూడా. అసలు వీళ్ళు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ అనే పేరును ముసుగేసుకొని ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. అసలైన ఉగ్రవాదులు, అసలైన తీవ్రవాదులు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. హిందూ ముసుగులో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ దేశంలో ఒక రాముణ్ణి తప్ప ఏ దేవుళ్ళను కూడా ప్రేమించరు వాళ్ళు, హిందూ దేవుళ్ళను. ఆ రాముని పేరు చెప్పుకొని, హిందువు పేరు చెప్పుకొని ఈ దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశ ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవము. భారత రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులను మరి బీసీ బిడ్డలు నమ్మరు అని చెప్తున్నా. ఇయల్లో 42% రిజర్వేషన్ల కోసం 18 తారీఖు నాడు బంద్ ప్రకటిస్తే అన్ని పార్టీలు దాంట్లో పాల్గొన్నాయి. కానీ ఎవరైతే 42% వద్దనుకున్నారో వాళ్ళు ఆ ధర్నాలో పాల్గొనలేదు. కిషన్ రెడ్డి కానీ, రామచంద్రరావు కానీ, మరి బండి సంజయ్ కానీ వీళ్ళంతా కూడా ఆ యొక్క బంధు కార్యక్రమంలో పాల్గొనలేదు. మరి వాళ్ళను
వాళ్లకు వార్డు మెంబర్ కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో కూడా వార్డు మెంబర్ కూడా గెలిపించే పరిస్థితిలో మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లేరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్లకు తోడు దొంగలు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి, ఎందుకంటే అందులో ఉన్నట్టు బీసీలు ఎస్సీలు గిట్ట తిరుగుబాటు చేస్తున్న భయానికి మీరు పాల్గొనండి ధర్నా కార్యక్రమాలు, అది బంధు కార్యక్రమంలో చెప్పడం జరిగింది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇష్టం లేదు. తప్పని పరిస్థితిలో అసెంబ్లీలో సపోర్ట్ చేయడం జరిగింది. అన్ని పార్టీలు మద్దతు చేస్తున్నాయి కాబట్టి బీసీ ప్రజలు మమ్మల్ని తరిమేస్తున్నామన్న భయానికి అసెంబ్లీలో అన్ని పార్టీలతో పాటు మీదికి కూడా సపోర్ట్ చేశారు. కానీ లోపల కుట్ర కుతంత్రాలు ఉన్నాయి. కాబట్టే కేటీఆర్